అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అరుణ వ్లాగ్స్ అండి. ఇది మామిడి ఇప్పుడే నేను కట్ చేశానండి. ఈ అరటి గెల ఇప్పుడే కట్ చేశానండి. అరటి చెట్టు అండి. అరటి చెట్టు చూడండి పూత వస్తుంది. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇది కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా మంచిగా వచ్చేసింది. ఇది గోరింటాకు చెట్టు అండి. ఈరోజు ఇదే గోరింటాకు చెట్టుకి సో నేను గోరింటాకు పెట్టుకున్నాను. నా చెయ్యి చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో చూడండి. ఈరోజు మా పాప వాళ్ళ తలకి పెట్టాను అన్నమాట. అంత ఎర్రగా వచ్చేసిందండి. కొంచెంసేపు పెట్టుకొని తీసాను నేను. ఇది ఖర్జూరం చెట్టు వేసానండి. ఇది అప్పుడు మేము ఒక పెద్ద ఖర్జూరాలు తెచ్చుకుంటే ఆ ఇత్తనాలు వస్తీ లేవని వేసాము. ఇది ఒక ఖర్జూరం చెట్టు, అక్కడ ఒక ఖర్జూరం చెట్టు అండి. 2 చెట్లు వేసాను. ఇది సీతాఫలం చెట్టు అండి. ఇప్పుడే పూలు వస్తున్నాయి అండి సీతాఫలం చెట్టుకి. చూడండి ఇప్పుడే పూలు వస్తున్నాయి. ఇవి మామిడికాయల చెట్లు అండి. ఇది 2 చెట్లు కరోనా టైంలో వేసాను. ఇప్పుడు వచ్చి నిమ్మకాయ చెట్టు కూడా వేసానండి. ఈ నిమ్మకాయ చెట్టు వస్తున్నాయండి. మునక్కాయలు కూడా వస్తున్నాయి. అక్కడ పైన పెద్ద కాయలండి. పూలు కోసాను నేను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవో మాకు ఈ కనకాంబరం చెట్టు కూడా చాలా మంచి గ్రోత్ వస్తాయండి. అక్కడక్కడ కూడా వేసాను నేను కనకాంబరాల చెట్టులు. వాటి మీద ఇప్పుడు మళ్ళీ పిలకలు వస్తున్నాయి, గ్రోత్ అవుతున్నాయి. ఇవి వేసామండి. మా జామ చెట్లు కూడా పెద్దగా అవుతున్నాయి. అక్కడ పిందెలు వస్తున్నాయండి. జామకాయలు అక్కడ పిందెలు వస్తున్నాయి ఆ చెట్టుకి. నేను చూపిస్తాను. జామ చెట్లు జామకాయలు వస్తున్నది. 2వ ట్రిప్ అండి మాకు జామకాయలు రావటము. కరోనా టైంలో వేసాను. ఒక 4 చెట్లు వేసానండి నేను. ఇవన్నీ అక్కడ మరొక సీతాఫలం చెట్టు కూడా ఉందండి అక్కడ. ఇవన్నీ మేము కరోనా టైంలో 4 ఇంట్లో ఉండగా అదిగో మా డాగీ అండి. హాయ్ డాగీ అండి. ఈ కొబ్బరి చెట్టు కూడా అండి ఒక 4 ఇయర్స్ అవుతుందండి. ఈ చెట్టు కూడా అండమాన్ నికోబార్దండి. అది గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను కాబట్టి ఇంకా కూరగాయల మొక్కలు అవన్నీ పెట్టలేదండి. పెట్టినప్పుడు నేను మంచిగా మీకు వీడియో తీసి పంపిస్తూ ఉంటానండి. ఓకే అండి. ఇదిగో అలోవేరా చెట్లు కూడా అండి. ఇవి కూడా నేను అలోవేరా తోటి కూడా ఆయిల్ తయారు చేసి